మధుసూదన్ నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. గుర్తుందా 2018-19 విద్యా సంవత్సరంలో గ్లోబరీనాకి కాంట్రాక్ట్ చుట్టూ తిరిగిన వివాదం, ఒక 27-28 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవటం ఇవన్నీ గుర్తున్నాయా మీకు? సార్, విద్యా వ్యవస్థలో పనిచేస్తున్నాం కాబట్టి ఈ 9.5 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో ఆ ప్రభుత్వానికి వచ్చినటువంటి మార్కులు 0. సో ఇందులో ప్రధానంగా తీసుకుంటే 3 అంశాలు. ఒకటి ఎంసెట్ 1, ఎంసెట్ 2, ఎంసెట్ 3. రెండవది గ్లోబరీనా. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ లోపల దాదాపు దశాబ్దాలుగా ప్రభుత్వ విద్యారంగంలో ఉండేటటువంటి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పరీక్షల నిర్వహణకు సంబంధించినటువంటి ప్రీ అండ్ పోస్ట్ ఎగ్జామినేషన్ వర్క్ చేస్తున్నటువంటి సందర్భంలో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్లో భాగంగా గత 15 సంవత్సరాల క్రితం అది ఆరంభం జరిగింది. అది ఆ తర్వాత ప్రతి ప్రభుత్వ హయాంలోనూ అదే పరీక్షల నిర్వహణ, పరీక్షలకు సంబంధించినటువంటి మూల్యాంకనం, దీన్ని అన్నింటినీ డాక్యుమెంటేషన్ చేయటం చేసేది. సడన్గా గ్లోబరీనా ఎందుకు వచ్చింది? ఒక్క సెకండ్. సో ప్రధానంగా ఈ జరుగుతున్నటువంటి పరీక్షల విధానము ఇవన్నీ కూడా చాలా ఫుల్ ప్రూఫ్గా జరిగినాయి. ఎక్కడ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తలేదు. ఆల్ ఆఫ్ సడన్ గ్లోబరీనా అనేటటువంటి ఒక సంస్థ ఎంటర్ అయ్యి ప్రీ ఎగ్జామినేషను, పోస్ట్ ఎగ్జామినేషను, ఎండ్ టు ఎండ్ ప్రాజెక్టు నేను చేస్తా అని చెప్పి ఒక ప్రపోజల్ను ప్రభుత్వంకి ఇవ్వడము, ఆ ప్రభుత్వం దాన్ని ఆమోదించడం, ప్రభుత్వ పెద్దలు దానికి తాబేదారులుగా వ్యవహరించడం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. సరే, టెండరు ప్రక్రియను ఫ్లోట్ చేసిన తర్వాత 2 సంస్థలు టెండర్ ప్రక్రియలో పాల్గొన్నాయి. ఒకటి గ్లోబరీనా, ఇంకో సాంకేతిక సంస్థ. ఈ 2 సంస్థల్లో గ్లోబరీనానే ఎక్కువ కోడ్ చేసింది. దయచేసి మళ్ళొక్కసారి రికార్డ్ చేయండి. గ్లోబరీనానే ఎక్కువ కోడ్ చేసింది. అయినప్పటికీ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఒక మంత్రి జోక్యం చేసుకొని అర్ధరాత్రి వాళ్ళతోటి మేము 3 లక్షలు ట్యాక్స్ ఇందులో కట్టాల్సి ఉంది, ఆ జిఎస్టీ ట్యాక్స్ను మేమే కడతాము, బోర్డు పైన భారం పడకుండా, కాబట్టి మమ్మల్ని తక్కువగా పరిగణించి మమ్మల్ని ఎంపిక చేయాలని సిఫారసు చేయడం వల్ల వాళ్ళు చేసినటువంటి మ్యానిపులేషన్ కారణంగా టెండర్ వాళ్ళకు వచ్చింది. దానిపైన కూడా నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. ఎప్పుడైతే ఈ యొక్క ప్రక్రియ ప్రారంభమైందో, ఈ యొక్క రిజల్ట్ ప్రక్రియలో ప్రధానమైనటువంటి అంశది డేటా కలెక్షన్. అంటే ఏ కళాశాలలో ఎంతమంది విద్యార్థులు చేరిండ్రు, వాళ్ళ డేటా ఏంటి, ఎంపీసీ ఎంత, బైపీసీ ఎంత, జువాలజీ ఎంత, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎంత అనేటటువంటిది జూన్ అయిపోయింది, జూలై అయింది, ఆగస్ట్ అయింది. ఎక్కడ కూడా డేటా క్లారిటీ లేకపోవడంతో అప్పుడున్న ప్రభుత్వానికి నేనే ప్రత్యక్షంగా కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేసిన తర్వాత ఆ సంస్థను తొలగించి మళ్ళీ సిజీజీ ద్వారా డేటా కలెక్షన్ చేయడం జరిగింది. సరే, డిడిసి ద్వారా చేస్తారని అనుకుంటే మళ్ళీ పరీక్షల నిర్వహణకు సంబంధించి వాళ్ళకే ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు, మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు వాళ్ళకే ఇవ్వడం జరిగింది. ఇచ్చిన సందర్భంలో వాళ్ళు చేయాల్సినటువంటి కాంట్రాక్ట్ ప్రకారం ఏంటంటే 2018 మార్చిలో జరిపిన పరీక్షలకు సంబంధించినటువంటి ఫలితాలు విశ్లేషించినటువంటి పద్ధతిలో ఆ డేటాను తీసుకొని వీళ్ళు కూడా ఫలితాలను విశ్లేషించి ఒక ట్రయల్ రన్ చూపించిన తర్వాత ఆ ట్రయల్ రన్లో వీళ్ళు పాస్ అయితే మిగతా వరకు వాళ్ళకి అప్పచెప్పారు. ఆ ట్రయల్ రన్ పట్టించుకోలేదు, ట్రయల్ రన్ చేయలేదు. మీరు చెప్పిన లెక్క ప్రకారం 2018లో సిజీజీ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఏది చేసిందో దాన్ని రెప్లికా చేయటం అనేది చేయాలి. దట్ ఈస్ ద ప్రైమరీ కండిషన్. సో ఆ కండిషన్ ను వైలేట్ చేయడమే కాకుండా వాని దగ్గర ఎండ్ టు ఎండ్ ప్రోగ్రామ్ ఉండాలి. ఎండ్ టు ఎండ్ ప్రోగ్రామ్ అంటే మన ప్రేక్షకులకు అర్థం కావడానికి నేను స్పష్టంగా చెప్పేది, ఒక రైస్ మిల్లులో మనం తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని కనుక పోస్తే ఆ ధాన్యము కిందికి మొత్తం తయారైన తర్వాత బియ్యం అయ్యి తర్వాత ఆ యొక్క బ్యాగ్స్ అంటే ఈ యొక్క రైస్ బ్యాగ్స్ వచ్చేటట్టుగా ఈ విధమైనటువంటి ఒక మొత్తం ఎండ్ టు ఎండ్ ప్రోగ్రామ్ చూపించాలి. వాని దగ్గర అతుకుల బొంత తప్ప ఎండ్ టు ఎండ్ ప్రోగ్రామ్ లేదు. వాడు ఇంతవరకు కనీసం డిటిపి ఆపరేటర్కు తక్కువ,
అదేవిధంగా ఇంటర్నెట్ సెంటర్కు ఎక్కువ. అది వాని పరిస్థితి. నేను ఆ సందర్భంలో ప్రభుత్వానికి చెబితే డిసెంబర్ 13 సాయంత్రం 4:30 గంటలకు నాకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక మధ్యవర్తిగా వచ్చి ఈ విషయంలో మీరేం మాట్లాడొద్దు, మంచి జరిగినా చెడు జరిగినా మాదే బాధ్యత, ఆ కమిషనర్దే బాధ్యత, మీరు నోరు మూసుకొని ఉంటే చాలు, అదే మాకు 16,000 అన్నారు. నేను దాని గురించి పట్టించుకోలే. కానీ ఆ రోజే స్పష్టంగా చెప్పిన డిసెంబర్ 13, 2018 2019 పరీక్షలకు సంబంధించి జరగబోయే పరిణామాల్లో ఇంటర్మీడియట్ బోర్డు ముందు నెల రోజులు కర్ఫ్యూ పెడతారని చాలా స్పష్టంగా చెప్పినా కూడా నన్ను ఎవరు పట్టించుకోలేదు. అల్టిమేట్గా పరిణామాలు జరిగినాయి. వాడిచ్చినటువంటి ఫలితాలు అనేటటువంటివి 0 వచ్చినటువంటి వారికి 100 మార్కులు, 100 మార్కులు వచ్చిన వాడికి 0. ఈ విధంగా గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడడం, రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు మీరు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ, కోదండరామ్ గారు కానీ, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు దాదాపు ఒక నెల ఉద్యమం చేసిన తర్వాత మా మిత్రుడు ఎవరో అక్కడ కూర్చొని చెప్తా ఉన్నారు రివాల్యుయేషన్ అనేటటువంటిది. నేను ఏమంటున్నానంటే చిరంజీవి సినిమాలో చనిపోయినటువంటి పేషెంట్కు ఏ విధంగా అయితే ఆ హాస్పిటల్లో వైద్యం చేశారో ఆ నెల రోజుల తంతు ఇదే జరిగింది. అక్కడ కూడా గ్లోబరీ నాకు సుమారు 50 కోట్ల రూపాయలు దోచిపెట్టింది. ఎట్లా దోచిపెట్టిన 50 కోట్లు అంటే ఈ యొక్క రివాల్యుయేషన్ పేరుతోటి, రీకౌంటింగ్ పేరుతోటి మళ్ళీ వానికే అప్పచెప్పి 25,000 30,000 ఉండే రివాల్యుయేషన్ 6 లక్షల మంది పేపర్లు రివాల్యుయేషన్ చేస్తే వానికి రావాల్సిన దానికంటే 3 రెట్లు వచ్చింది.